కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే స్టేట్ లెవెల్లో గెలిచినటువంటి క్రీడాకారులు ఉన్నారో విద్యాభారతి పాఠశాలలో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్షేత్రస్థాయి అంటే సౌత్ సెంట్రల్ జోన్ అంటాం మనం. దీంట్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19కి సంబంధించినటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అలాగే అన్ని రకాల అథ్లెటిక్స్ పోటీలు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి ఇక్కడ జరుగుతాయి. ఈ దక్షిణ మధ్య క్షేత్ర పోటీలకి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నూతకి ఆతిథ్యం ఇస్తుంది. మొత్తం 3 రాష్ట్రాల నుంచి అప్పుడే క్రీడాకారులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అలాగే స్పోర్ట్స్ అఫీషియల్స్ అందరూ కూడా 3 రాష్ట్రాల నుంచి వచ్చున్నారు. రేపు నుంచి వారు అఫీషియేటింగ్ చేస్తారు. మన స్కూళ్ళు అలాగే కేఎల్ యూనివర్సిటీ గ్రౌండ్స్లో కూడా ఈ పోటీలు జరుగుతాయి. సుమారు 700 మంది పైన క్రీడాకారులు ఈ 2 రోజుల పోటీల్లో కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా ఈ విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ మొత్తం 11 క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో దక్షిణ మధ్య క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం కూడా విద్యాభారతి స్కూల్ లెవెల్ నుంచి ఆల్ ఇండియా లెవెల్ వరకు కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంది. గేమ్స్కి సంబంధించినటువంటి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అలాగే అథ్లెటిక్స్ మొత్తం 3 కూడా. ఈ విద్యాభారతి క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వడం చూసినటువంటి భారత ప్రభుత్వం విద్యాభారతికి రాష్ట్ర హోదాని కల్పించింది. అంటే విద్యాభారతి అఖిల భారతీయ క్రీడాకారులు ఎవరైతే క్రీడల్లో గెలుపొందుతారో వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం వారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి అఖిల భారత పోటీల్లో కూడా పాల్గొనడానికి అర్హత సాధిస్తారన్నమాట. అంటే విద్యాభారతి ఒక రాష్ట్రం కింద పరిగణించబడుతుంది ప్రభుత్వం యొక్క దృష్టిలో. కాబట్టి విద్యాభారతి యొక్క లక్ష్యం ఏంటంటే క్రీడల ద్వారా మన దేశానికి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను అందించాలి. అలాగే వాళ్ళలో సామాజిక జీవనం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ ఇలాంటి లక్షణాలు కూడా క్రీడల ద్వారా రావాలనే ఉద్దేశంతో అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది విద్యాభారతి.